హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ టేస్ట్కి సరిపడే 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఫిష్ కర్రీ మసాలా వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్. తర్వాత మనం లెమన్ వేసుకోవాలి. లెమన్ హాఫ్ పార్ట్ ఆఫ్ లెమన్ అంటే ఒక లెమన్లో హాఫ్ పార్ట్ అయితే సరిపోతుంది. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక కర్డ్ అనమాట. కర్డ్ కూడా మనం ఒక 2 టేబుల్ స్పూన్ కర్డ్ అయితే సరిపోతుంది. సో ఈ కర్డ్ వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని మనం మసాలా అనేది బాగా కలుపుకోవాలి. సో మసాలా అనేది మనం ఎంత బాగా కలుపుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. లేదంటే అక్కడక్కడ ఉప్పు, అక్కడక్కడ కారం ఉంటుంది. తర్వాత ఈ మసాలా మిక్స్ చేసుకున్నాక ఒక్కొక్క ఫిష్ని వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఫిష్కి అనేది మసాలా అనేది బాగా పట్టించుకొని ఒక 2 అవర్స్ అయినా ఫ్రీజర్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని ఫ్రై చేసుకోవాలి విత్ లో ఫ్లేమ్ అనమాట. సో మనకి ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కావాలంటే కార్న్ఫ్లోర్లో డిప్ చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత స్లోగా మనం టర్న్ చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన ఫిష్ ఫ్రై రెడీ.